ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఖచ్చితంగా ఇది రాకుండా ఆపి తీరడానికే ప్రయత్నం చేస్తారు. ఎందుకు అంటే దాన్ని రాజకీయంగా ఇప్పుడు ప్రచారం చేసిన తరహాలో అసలు నిజం అది లేకపోతే జరుగుతుంది. ఇప్పుడు మనం భూమి కొంటాం, ఇంకోటి వచ్చి ఈ భూమి నాదేనంటాడు. కాదు అంటే మనం కోర్టుకు వెళ్ళి చూసుకోవాలి, ఎన్నేళ్ళైనా పడుతుంది. బట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ స్వరూపం ఏంటంటే ఒక్కసారి భూమి మనది అన్న తర్వాత దాంట్లో ఏదైనా వివాదం వస్తే ఆ వివాదానికి బాధ్యత సదరు అధికారిది, ప్రభుత్వానిది. దానికి గాను ఇన్సూరెన్స్, ఇప్పుడు మనం కనుక కారు ఉన్నాం, కారు కొనుక్కుంటాం, కారు కొనుక్కున్న కారుకి ఏదైనా డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ కడుతుంది. అట్లాగే మనకి యాక్చువల్గా మన దగ్గర రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేస్తారు. రిజిస్టర్ చేసాడు, డబ్బులు తీసుకున్నాడు అంటే ఆయన జేబులోకి కాదు, ప్రభుత్వానికి డబ్బులు వెళ్ళిపోయినాయి. దాని మీద లిటిగేషన్ వస్తే ఆ టైటిల్ ఇచ్చినటువంటి ఎంఆర్ఓకి, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి సంబంధం లేదు. కానీ ఆ భూమికి డబ్బులు మాత్రం మనం ఖర్చు పెట్టుండం, ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెట్టుండం. ఇకపైన అది కనుక జరిగితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కింద సదరు ప్రభుత్వం ఆ ఇన్సూరెన్స్ కడుతుంది. ఒకవేళ మా ప్రభుత్వం తెలియక ఒకళ్ళకి ఇవ్వాల్సింది ఇంకొకళ్ళకి ఇచ్చినట్టు ఉంటే కనుక, అంటే రిజిస్టారు ఒకళ్ళకి సంబంధించిన భూమిని ఇంకొకళ్ళకి రిజిస్టర్ చేస్తుంటే ఆ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆ డబ్బులు కడుతుంది మనకి. అదే ఇన్సూరెన్స్ అనమాట. ల్యాండ్ టైటిలింగ్ ఇన్సూరెన్స్ అవుతుంది. అంటే లిటిగేషన్ వస్తే ఆ డబ్బులు ఖచ్చితంగా ఆ భూమి వాల్యూ మనకి డబ్బులు వచ్చేస్తాయి. అప్పుడు నష్టపోం. ఇప్పుడు రెండు వైపులా ఇటు నష్టపోవాలా, అటు కోర్టుకి వెళ్ళి నష్టపోవాలా, అది పరిష్కారం. దానికి తోడు అసలు గొడవ ఒకటి ఉంది. ఇప్పుడు ఈ లాజిక్ అంతా ఎందుకు తెస్తున్నారంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తేనీయకూడదు అనేది. రేపు పొద్దున్న చంద్రబాబు గారు వస్తే రానియరు, నో డౌట్. ఆయన అందులో ఎందుకు అంటే భూములు బినామీ పేర్ల మీద చాలామంది దగ్గర ఉంటాయి. ఎందుకని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నారాయణ గారిదే ఉంది. వాళ్ళ కారు డ్రైవర్ల దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ అందరి పేరు మీదన 2 ఎకరాలు 3 ఎకరాలు భూములు కొనటం, అది గవర్నమెంట్కి ఇవ్వడం, దాని పేరున వచ్చే పట్టాలు కూడా వాళ్ళ చేతికే వచ్చి డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. అవి ఇక్కడ తీసుకుంటున్నారు. అదే కదా సిఐడి పెట్టిన కేసు, బినామీ పేర్లు అన్నటువంటిది. ఆ బినామీ పేర్ల మీద ఉన్నటువంటి దానికి ఇప్పుడేంటి, ఆ కాగితాలు రిజిస్టర్ ఆ డ్రైవర్ పేరునో, బండి రోజు పేరునో, లేకపోతే తెలిసిన వాళ్ళ పేరునో చేయించేసి ఆ కాగితాలు వీళ్ళ దగ్గరే పెట్టుకుంటారు. అది వ్యాలిడ్ ఎప్పటిదాకానే. అదే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వస్తే ఆ భూమి సంపూర్ణ యజమాని అతనే, ఆ డ్రైవరే. అతను రేపు పొద్దున ఎవరికైనా అమ్మేసుకోవచ్చు. ఈ కాగితాలతో అక్కర్లా, రిజిస్టర్ అక్కడ కనబడుతుంది అనమాట. ఇంకోటి అదేది ఒరిజినల్ పాయింట్ తీసుకోవట్లేదు. ఇప్పుడు మనకి స్టాంప్ పేపర్ల వ్యవహారంలో పెద్ద గేమ్ నడుస్తూ ఉంటుంది. ఇవాళ మనకి ఒక ఆయన ఎకరం లెక్కన అమ్మాడు. ఈ ఎకరం లెక్కన మనకు అమ్మినటువంటి ఆయన 5 ఎకరాల లెక్కన ఎవరి దగ్గర కొనుంటాడు కదా. ఆ కొన్నటువంటి అతని బంధువు ఎవరో దీన్ని కొట్టాలనుకున్నాడు. అప్పుడు ఆ 10 ఏళ్ల క్రితం ఆ కొన్నటువంటి వ్యక్తి పేరుతో 10 ఏళ్ల క్రితం స్టాంప్ పేపర్లు ఉంటాయి, అప్పుడు రిలీజ్ అయిన స్టాంప్ పేపర్లు, అవి కొన్ని పక్కన పెట్టి ఉంచుతారు జాగ్రత్తగా. ఆ స్టాంప్ పేపర్ని దగ్గర పెట్టుకుని దాంట్లో వాళ్ళకెవరికో ఇంకొకరికి కూడా అమ్మినట్టు రాస్తారు. ఇక్కడ మనకి ఎకరం లెక్కన అమ్మితే అతని కుంట లెక్కన అమ్మినట్టు రాస్తారు. అది బుచ్చుకుని వచ్చి లిటిగేషన్ పెడితే మనం ఇరుక్కుపోతాం. ఎందుకు, పాత స్టాంప్ పేపర్ ఉంది అక్కడ, కాబట్టి అప్పుడే జరిగినాయి ఇక్కడ అని చెప్పేస్తారు. అంటే మనం ఇప్పుడు కొన్నాం, 10 ఏళ్ల క్రితం వేరే వాళ్ళకి అమ్మేసినట్టు చూపెడతాం. ఇప్పుడు ఈ స్టాంప్ పేపర్ ఇప్పుడు జరగబోయేది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏ రోజున రిజిస్టర్ చేశారో ఆ రోజుకే చలానాతో సహా డబ్బులు కడుతున్నారు. అంటే పాత డేట్లలో చేయడానికి కుదరదు. అంటే మోసం చేయడానికి బినామీలు కానీ, దొంగలు కానీ, భూ కబ్జాదారులు కానీ అవకాశమే లేదు. అలాంటి చట్టాన్ని ఇప్పుడు దొంగదిగా చూపించేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు అంటే ఈ టైంలో భయం కావాలి, భయోత్పాతం కావాలి. అందులో జగన్ది ఒక తప్పు ఉంది. ఆ పట్టాదారు పాస్ పుస్తకాల మీద ఆయన బొమ్మ వేసుకున్నాడు, దాన్ని అడ్డు పెట్టి ఇదిగో మీ దాని మీద కూడా బొమ్మ వేస్తున్నాడు చూసారా, శాశ్వత భూ హక్కు చట్టం మీద ఆయన బొమ్మ ఏంటి, కాబట్టి మీ బొమ్మ మీద ఆస్తి హక్కండి నేను చించేశారు కదా. ఖచ్చితంగా ఆ బొమ్మల పిచ్చని నో డౌట్ అడగాల, నిలదీయాల. దాన్ని మేము వస్తే అట్ట బొమ్మేయం మీరు మీకు ఇస్తామని చెప్పడంలో తప్పు లేదు. కానీ అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్టే తప్పు అంటే రేపు పొద్దున బినామీలకి, కబ్జా కోరలకి అవకాశం వచ్చేటటువంటిది. రాజకీయం ఎవరైనా చేసుకోవచ్చు, నో డౌట్, చేసుకునే హక్కు ఉంది, విమర్శించుకునే హక్కు ఉంది. కానీ అర్థమయ్యేలా చెప్పడానికి బదులుగా ఏది ఇట్లాగా టైటిల్ మీద బొమ్మలేంటి అనేది అర్థమయ్యేదని చెప్పడం బదులు అసలు ఆ చట్టమే తప్పని చెప్పి అదేదో దోచేసుకుంటారు. నమ్మకాన్ని కల్పించే ప్రయత్నం వెనకాల ఉండేటటువంటిది అయితే మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయం.